న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్. కృష్ణా జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని ఆయిల్ కంపెనీలతో నిరంతరం మాట్లాడుతూ అన్ని ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. ప్రతి బంకు దగ్గర రెవెన్యూ పోలీస్ సిబ్బంది మానిటర్ చేస్తున్నారని ఆయన వివరించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ని, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతినిధిని కూడా పెట్టడం జరిగింది. యాక్చువల్లీ మన జిల్లాలో బేసికలీ ప్రస్తుతం అయితే ఫ్యూయల్ కొరత లేదు అంటే మేము మార్నింగ్ నుంచే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసిఎల్ 3 టీమ్స్తో కూడా మాట్లాడి మార్నింగే టర్మినల్ నుంచి మా జిల్లాకు అవసరం ఉన్న స్టాక్ అంతా కూడాను స్టార్ట్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసాము. ఆల్రెడీ ట్యాంకర్స్ వచ్చేదానికి స్టార్ట్ అయ్యి ఉంది. యాక్చువల్లీ ప్రజలకి నేను అంటే రిక్వెస్ట్ ఏమంటే, దయచేసి కంగారు పడి ఎక్కువ తీసుకోవాలి. నేను షార్టేజ్ అయితే లేదు, మనం షార్టేజ్ ఉంది అనుకొని ఎక్కువ మేము దాచుకోవడం వల్ల మనము ఒక కృత్రిమ కొరతను మనమే క్రియేట్ చేసుకుంటాము. అది జరగకుండా చూసుకోవాలి అని నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ బై ఈవినింగ్ ఆర్ మేబీ బై నైట్ ఈ రోజుకి సిచ్యువేషన్ మొత్తం సెట్ అయిపోతుంది. యాక్చువల్లీ బికాస్ మాకు అన్ని సప్లైస్ ఆల్రెడీ బయలుదేరడం అంతా స్టార్ట్ అయింది. మేము వార్ రూమ్ కూడా పెట్టి మానిటర్ చేస్తున్నాము. సో నిన్న సండే అవ్వడం వల్ల స్టాక్స్ రాకపోవడము, ప్రజల్లో ఆ ప్యానిక్ ఉండడం వల్ల కొన్ని చోట్ల డ్రై అవుట్ అనే సిచ్యువేషన్ రావడం జరిగింది. బట్ అది కూడా ఇప్పుడు సెట్ అయిపోతుంది. మార్నింగ్ నుంచి నేను, ఎస్పీ గారు ఇద్దరు కూడా కలిసి ఆల్రెడీ 4 బంకుల్ని సందర్శించడం జరిగింది. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో కూడా మాట్లాడాము. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి బై ఈవినింగ్ ఆర్ బై మాక్సిమం బై నైట్ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేస్తాం. మనకి జిల్లాకి అసలు కొరత ఎందుకు వచ్చింది? స్టేట్ వైడ్ మన స్టేట్లోనే ఉంది, ప్లస్ ఏంటంటే మన జిల్లాకు కూడా ఇది ఉంటాం. అసలు దేని వల్ల వచ్చింది అంటే దీనికి 2 అంశాలు అనుకోవచ్చు. నిన్న సండే రావడం ఒకటి, సప్లైస్ కూడా కొంతవరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ స్లో డౌన్ చేయడము సండే ఉంది అని, దానివల్ల మళ్ళీ అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో ఎక్కువ కంగారు పడి ప్రజలు వెంటనే కొనేయడం. ఇప్పుడు నేను ఒక బంక్ విజిట్ చేశాను. ప్రతిరోజు ఆ బంక్లో జరిగే సేల్స్ వచ్చి 3,000 నుంచి 4,000, కానీ నిన్న మొన్న చూసుకుంటే 5,000, 7,000 వరకు కూడా తీసుకున్నారు ప్రజలు. సో దానివల్ల ఏమవుతుంది, ప్రజలకి దొరుకుతుందో లేదో, నేను అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంక్ చేసి పెట్టుకుంటాము అనే ఒక ధోరణి ఉంది కనుక అది కొంచెం ప్యానిక్ వల్లనే అయ్యింది తప్ప కొరత లేదు. సప్లై ఉంది 100%. బై నైట్ ఈవినింగ్ కానీ నైట్ కానీ సిచ్యువేషన్ కంట్రోల్ వస్తుంది. ఆక్వా రైతులకు అయితే మెయిన్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు ఒక కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నేను లేదు ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ కృష్ణా జిల్లా వరకు అయితే ఆక్వా అనేది చాలా ఇంపార్టెంట్. ఆక్వా రైతుల వరకు అయితే మనము ఫస్ట్ పవర్ అన్ఇంటరప్టెడ్ గా వచ్చేటట్టు చూసుకున్నాం. లాస్ట్ వీక్లో 1 or 2 days కొంచెం పవర్ ఇంటరప్షన్ రావడం వల్ల వాళ్ళు కొంచెం ఆందోళన వచ్చిన మాట వాస్తవమే. వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి మనకు లాస్ట్ 2 days నుంచి పవర్ షార్టేజ్ అనేది, పవర్ ఇంటరప్షన్ అనేది లేదు. పవర్ ఇంటరప్షన్ లేనప్పుడు ఆక్వా రైతులకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి ఇప్పుడేం చేస్తున్నామంటే, ప్రతి ఆక్వా రైతు దగ్గర కూడాను ఎంత వాళ్ళు డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉంది, డీజిల్ ఎంత ఉంది జనరేటర్ దానికి అనే దాన్ని డాటా తీసుకుంటున్నాం. యాక్చువల్లీ దాంతోపాటు సడన్లీ ఎక్కడైనా పవర్ ఇంటరప్షన్ వస్తే వాళ్ళు దాన్ని హార్వెస్ట్ చేయాలి కనుక వాళ్ళ కూడాను మేము ఒకరికి రోజుకి, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఎన్ని కెపాసిటీ జనరేటర్ ఉంది దాన్ని బట్టి వాళ్ళకి ఎంత డీజిల్ రిక్వైర్మెంట్ ఉంటుంది దాన్ని బట్టి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ద్వారా వాళ్ళకి కూపన్స్ ఇచ్చి కూపన్స్ ద్వారా ఇప్పిస్తాము. యాక్చువల్లీ ప్రస్తుతం అయితే అంటే ఆక్వా రైతులకు ఇబ్బంది లేదు. నేను మన డిపార్ట్మెంట్ వాళ్ళతో మాత్రం కాకుండా మనం ప్రైవేట్గా ఆక్వా రంగంలో పనిచేసే రైతుల రిప్రజెంటేటివ్స్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాకు ప్రస్తుతం అయితే ఇబ్బంది లేదు సార్, పవర్ అన్ఇంటరప్టెడ్గా ఉంది అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్లీ సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేనట్టు వి విల్ ఎన్ష్యూర్.